నంబరు శ్రీ జ్ఞానానంద స్వామి పాదపద్మములకు వకుల మాతాదేవి గారి పాదపద్మములకు ఇక్కడ చేసిన మహాత్ములకు అందరికీ పాదాభివందనములు. గురువు అనగా తల్లిదండ్రులు మన మీద ఎంతో భారం పెడతారు, గురువు వేస్తారు మనకు. కానీ గురువు అట్లే తల్లిదండ్రులు ఎత్తిండే భారాన్ని, మనం మోసే భారాన్ని మొత్తం అంతా కడిగేసేది గురువు ఒకరే కడిగేసేది. మళ్ళీ ఎవరు కడిగేది, బంధువులు వాళ్ళు వీళ్ళు ఎవరు కడిగేది. అందరూ ఏం చేయాలా, ఇతని మీద ఇంకా భారం వేయాలనే చూస్తారు. గురువు అయితే ఇతని మీద ఉండే భారాన్ని పూర్తిగా తీసేసి ఇతను ఒక దేవుని చేయాలని ఒక సంకల్పంతో గురువు గారు నిరంతరము మన పైన ఒక విశ్వాసం పెట్టి నిత్యం 10 రోజు పర్యవేక్షిస్తూ ఉంటారు. అయ్యో నా శిష్యుని 10 రోజు దేవుని చేయాల ఆలోచనలోనే 24 గంటలు గురువు గారికి ఆలోచన ఉంటుంది. ఆ విధంగా గురువు గారి ఆలోచన ఆ విధంగా ఉంటుంది. మనం ఏం చేయాలి, గురువు గారు చెప్పిన మార్గంలోనే 10 రోజు గురువు గారు ఏ విధంగా చెప్తారో ఆ మార్గంలో మనం నడుచుకున్నామంటే ఫస్ట్ గురువు గారి పైన మనకు విశ్వాసం ఉండదు. గురువే దేవుడు అంటే మనం ఏ పని చేస్తేనే దేవుడు, ఏది చేయినా చూసినా ఏం చేసినా దాంట్లో దైవాన్ని చూడాలి. దైవం అంటే గురువు. ఆ విధంగా మనం 10 రోజు ఏం చేసినా కూడా గురువు అనే విశ్వాసంతో మనం ముందుకు పోయినామంటే మన జీవితం అనేది సార్థమవుతుంది. దానికి చిన్న ఎగ్జాంపుల్, గురువు గారి మీద నమ్మకం అంటే ఏ విధంగా ఉంటుంది అనే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి. ఒక ఆశ్రమం ఉంది, ఆశ్రమం పక్కన ఒక నది ఉంది. ఆ నది ఆ పక్క శిష్యులు ఉన్నారు. 10 రోజు పూజ జరుగుతూ ఉంది. ఆ శిష్యులు వచ్చే లోపల పూజ అయిపోతూ ఉంది. ఏంటంటే ట్రైన్ పడవలు రావు అవి, అందుకని పూజ అయిపోతుంది. ఒక రోజు శిష్యులు వచ్చి అడిగినారు, స్వామి ఈ విధంగా పూజ అయిపోతూ ఉంది, మాకు రోజు పూజ అయిపోతుంది, ఇక్కడ ఏం చిక్కలేదు స్వామి, ఎట్లా పరిస్థితి అంటే అప్పుడు గురువు శిష్యులందరినీ పిలిచి చిన్న ఒక వాక్యం చెప్పినాడు. నాయన ఈ వాక్యం అనుకో, నువ్వు నది మీద నడుచుకుంటూ వచ్చేస్తావు, మునిపోకండి అని చెప్పినాడు. ఆ రోజు పూజ వచ్చింది, పూజ స్టార్ట్ అయింది. ఆ శిష్యులు ఏం చేసినారు, ఏదో గురువు చెప్పిన మంత్రం చెప్పించుకుంటే వచ్చేసినారు, నడుచుకుంటూ వచ్చేసినారు. అప్పుడు గురువు అడిగినట్ట, గురువు ఏదో చెప్పేసినాడు, ఎట్లా ఉంటే వచ్చేస్తారులేనే. అప్పుడు గురువు అడిగి ఏం నైనా ఇప్పుడు ముందుగా వచ్చేసినట్టు, లేదు స్వామి మీరు ఏదో మంత్రం చెప్పి ఆ మంత్రం చెప్పించుకుంటా వచ్చేసినామన్నట్టు. అప్పుడు చెప్పినాడు గురువు, చూడనైనా గురువు మీద విశ్వాసం ఉంటే ఇదే విధంగా ఉంటుంది జీవితం అనేది మాట చెప్పినాడు. ఆ విధంగా ఉంటుంది. గురువు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం గురువుని నమ్మల్లా. గురువు నమ్మినామంటే మన జీవితము ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది. గురువు నమ్మకాన్ని విన్నామంటే మన జీవితం 0 అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువుని నమ్మాలి. ఇప్పుడు చాలా మంది ముందు కాలంలో ఎట్లున్నారంటే రాజులు పెద్ద వాళ్ళంతా వాళ్ళ బిడ్డలు ఏం చేస్తున్నారు, ఫస్ట్ అక్కడ స్కూల్కి పంపించేవాళ్ళు, ఫస్ట్ ఆశ్రమాలకు పంపిస్తున్నారు. ఏమంటే ఆశ్రమాల్లో గురువు దగ్గర పోయిన తర్వాత స్కూల్కి పంపిస్తున్నారు. గురువు దగ్గర ఫస్ట్ విద్యను తెచ్చుకుంటే జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఫస్ట్ ముందు రాజులంతా ఏం చేసే వాళ్ళ పిల్లలను ఆశ్రమాలకే పంపిస్తున్నారు. మనకు ఇప్పుడు మనం పుడతానంటే ఎత్తుకొని కాన్వెంట్ స్కూల్లో వేస్తాం, అంటే మనకు అడ్డం ఏదో పని చేసుకునే దానికి. అట్లే ముందంతా ఆశ్రమాలు వదులుతున్నారు. ఆ విధంగా మనం కూడా ఏం చేయాలి, మన పిల్లలను ఫస్ట్ ఆశ్రమం తర్వాత స్కూల్ అనే ఆలోచన మనలో పుట్టాలి. అప్పుడు మన పిల్లలు బాగుంటారు, మనం బాగుంటాం, మన సంసారం బాగుంటుంది. ఆ విధంగా అదే సంసారం ముందర పోతూ ఉంటుంది. అదే మన ఒక కార్యాలు చేయాలంటే ఇట్లా 7 తరాలు అట్లా 7 తరాలు పెళ్ళిళ్ళు ఎందుకు చెప్తున్నారు తెలిసిన ప్రతి ఒక్కరికి. ఇట్లా 7 తరాలు అట్లా 7 తరాలు చూసిన తర్వాత మీరు పెళ్లి చేయండి అప్పుడు అంటున్నారు. ఏమంటే ఆ 7 తరాల్లో ఎవరో ఒకటి ధ్యానం చేసినోడు ఉంటాడు, ఆ లక్షణాలు ఉండే పిల్లోడు ఏమైనా ఆ లక్షణాలు ఉంటేనా, లేదంటే పాపకు ఆ లక్షణాలు ఉంటే మన జీవితం బాగుంది, మన సుఖంగా ఉండిపోవచ్చు. లేదంటే మన బిడ్డ ఆడ అక్సాటి పడుతుంది, అంటే అతను సత్యం తెచ్చినోడైతే ఏ సమస్య ఉండదు, ఆ ఫ్యామిలీకి ప్రశాంతంగా ముందర పోతూ ఉంటుంది. సత్యం తెలియకుండా సంసారాలు అయితే నరకం అనిపిస్తుంది. ఆ విధంగా ఇట్లా 7 తరాలు అట్లా 7 తరాలు. అందుకోసమే ఆ కుటుంబంలో ఏమైనా ధ్యానం చేసినోడు ఉన్నాడు ఉద్దేశంతోనే చూడమని చెప్తున్నారు. ఆ విధంగా ఏం చేయాలి, మనం గురుమార్గాన్ని ఎంచుకోవాలి. గురుమార్గాన్ని ఎంచుకున్నామంటే హ్యాపీగా ముందరికి వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా ఈ గురుమార్గానికి దానికి మన వేమనామూర్తి గారు ఒక చిన్న పద్యం చెప్పారు. గురుని శిక్ష లేక గురుతెట్లగలుగును, అర్జునికైనా వాని అప్పకైనా తాళం చెవి లేక తలుపెట్లగుడును, విశ్వదాభిరామ ఎనవరవేమ. గురుని శిక్షణ తీసుకోవాలి. శిక్షణ తీసుకోకపోయినామనుకో ఆ తాళం, గురుని శిక్ష లేక గురుతెట్లగలుగును, అర్జునికైనా వాని అప్పకైనా తాళం చెవి లేక తలుపెట్టకూడను, విశ్వదాభిరామ ఎడవరవేమ. ఆ విధంగా మనం గురువు దగ్గర శిక్షణ తీసుకోవాలి. శిక్షణ తీసుకున్నామంటే మనం ముందర పోతాం. శిక్షణ తీసుకోకపోతే ఏడేసి గొంగలు ఆడే ఉంటుంది. కాబట్టి మనం శిక్షణ తీసుకోవాలి. శిక్షణ అంటే ఏమి, ఇప్పుడు పౌర్ణమి పూజ రోజు గురువు గారు ఈరోజు ఏం చెప్పినారు, ఈ రోజు చెప్పిన వాక్యాలని ఈ నెల అంతా మనం నెమ్మరేసి మళ్ళీ ఇప్పుడు 4 రోజులు పూర్తిగా కంప్లీట్ చేసి పూర్తిగా ఈ శరీరంలో ఎక్కించేసేయాలి, నరాలకి ఎక్కించేసి జీర్ణం చేసుకోవాలి. అప్పుడు మనం గురువు గారు చెప్పిన మార్గంలో ప్రయాణించేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం 10 రోజు గురువుగారు ఏమో సాధనా ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత పర్ఫెక్ట్గా సాధన చేసినామంటే
అంత పర్ఫెక్ట్గా శరీరానికి ధ్యానం చేసేందుకు అవకాశం కలుగుతుంది. మనం సారి 1 నిమిషం 2 నిమిషాలు చేసి ధ్యానంలో కూర్చోడానికి ఏమంటది అది శరీరం అవుతా ఉంటుంది, మనస్సు అవుతా ఉంటుంది, బుద్ధి అవుతా ఉంటుంది. అట్లా ఉండకూడదు. పర్ఫెక్ట్గా సాధన చేసినామంటేనా ధ్యానానికి అదే కూర్చుండేస్తుంది. నేను లేచిపోవాలని కూడా శరీరం పోదా, కూర్చోవాలప్ప కాసేపు 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చున్న తర్వాత పోతూ ఉంటుంది కాస్త శరీరం. ఆ విధంగా ఉంటుంది సాధనలో. అంత పవర్ ఉంది. ఆ తీపి ఉంది. అది ప్రకృతే తీపి. బెల్లం వచ్చి తీపి వచ్చి దైవము, ఈ ప్రకృతి వచ్చి బెల్లము, తీపి వచ్చి దైవం. ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా మనం కనెక్షన్ చేసుకోవాలి ఈ ధ్యానానికి. అప్పుడు మన శరీరం ఎట్లా కాల్చుంటే ఆ విధంగా ఉంటుంది. దాన్ని కూడా ఇంకో పద్ధతి చెప్తాను. తిత్తులోని శివుని తిరుము తెలియక తిక్కపట్టిన నడుము తిరుగుచుండు. ఆ తిక్కమును తెలుపు గురువు ఒక్కడే దిక్కయ్యా విశ్వదావిరామ నోరువేమ. తిత్తులోని ఈ శరీరంలోని భగవంతుడు ఉన్నాడు అనే విషయం తెలియక ఎక్కడెక్కడో గుళ్ళు గోపురాలు అన్నీ తిరుగుతున్నాం. ఆ తిక్కమును తెలుపు గురువు ఒక్కడే దిక్కయ్యా అంటే ఆ విషయం నైనా భూమిపైన ఎక్కడా భగవంతుడు లేరా, నీలోనే దేవుడు ఉన్నాడనే విషయం మాకు గురువు చెప్తారు. కానీ మన బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు చెప్పలేరు. అటువంటి తాకత్తు ఉండే మన గురువు గారికి ఒకరికే. అటువంటి విలువ మనం తెలుసుకోవాలా. ఆ విధంగా ఉంటుంది గురువు విలువ అనేది. ఆ విధంగా మనం ప్రతిరోజు సాధనాధ్యానంతో ముందుకు పోతే మన జీవితాలు మెరుగుపడతాయి. అదేవిధంగా ఈ దేహంలో భగవంతుడు అనే విషయం మనం తెలుసుకోవాలి. ఏ విధంగా తెలుసుకుంటామంటే సాధనా ధ్యానం చేసినామంటే మనకి అర్థమవుతుంది. ప్రతిరోజు సాధనా ధ్యానం పర్ఫెక్ట్గా చేసినామంటే అయ్యో భగవంతుడు మనలోనే ఉన్నాడు. మనం వచ్చిపోయే శ్వాస మనం అబ్జర్వ్ చేస్తాం. అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే మనకు అప్పుడే అర్థమవుతుంది. ఓహో దీంట్లో ఏదో రహస్యం ఉందనే విషయం మనకు తెలుస్తుంది. దాన్ని అబ్జర్వ్ చేసినామంటే ఆ విషయం తెలుస్తుంది. దాన్ని అబ్జర్వ్ చేయకుండా మన పాటు మనం సాధనా ధ్యానం కంపల్సరీ చేస్తా ఉన్నా కూడా అట్లా ఉండకూడదు. మనం ఏదో వచ్చిపోతుంది దాని మీద కన్నే ఇలా కాసింత అప్పుడు మనకు తెలుస్తుంది దాంట్లో ఉండే తీపి. లేదంటే మనకు ఆ తీపి తెలియదు. ఆ తీపి తెలియాలంటే ప్రతిరోజు ఒక టైం టేబుల్ అనేది పెట్టుకున్నామంటే ఆ తీపి అనేది మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనం ప్రతిరోజు ముందర పోవాలి. ఈ ప్రకృతి అనేది ఈ దైవం అనేది ఏ విధంగా ఉంటుందంటే కన్నడలో చెప్పచ్చు. అది ఇడమడులు కబీసి తోరిదవు ఆ పరమ పదవి కాణదాయే. ఇడమడులు కబీసి తోరిదవు ఆ పరమ పదవి కాణదాయే. పక్షు జాతి గలలు రెక్కలు తీసి బోధిసే ఆ పరబ్రహ్మ మరియు దాదే. పక్షు జాతి గలలు రెక్కలు తీసి బోధిసే ఆ పరబ్రహ్మ మరియు దాదే. పుష్పజాతి గలలు హారలు గమిగమి సూసిసే సౌజ్ఞనలి తోరే మంకనాదే. పుష్పజాతి గలలు హారలు గమిగమి సూసిసే సౌజ్ఞనలి తోరే మంకనాదే. నాను కనరెప్పగలలు పలి సూసిసే ఆ బయలు నరియుదాదే. నాను కనురెప్పగలెలు పలి సూసిసే బయలు నరియుదాదే. ఓడవలు జిగి సూసిసే ఆ అచలదావ కాణదాయే. ఓడవలు జిగి సూసిసే ఆ అచలదావ కాణదాయే. గురు జ్ఞానానంద బోధైలి హరివాయతు బైలంబ బోధే. ఈ విధంగా ఉంటుంది ప్రకృతి. ఆ ప్రకృతి మనం ఏం చేయాలి, మనం దాన్ని వశం చేసుకోవాలి. ప్రకృతిలో అన్ని దేహానికి ఏ పదార్థాలు ఉన్నాయి, అన్ని పదార్థాలు ప్రకృతిలో ఉన్నాయి. ఆ పదార్థాలను మనం ఆకర్షించాలంటే మనలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి ఉంది. కాన్షియస్, సబ్ కాన్షియస్, లా ఆఫ్ అట్రాక్షన్, ద పవర్ ఆఫ్ బిలీవ్. అంటే నీ మీద నీకు విశ్వాసం ఉన్నాడు, నేను ఆకర్షిస్తానని విశ్వాసం. నేను ఫస్ట్ నీకు విశ్వాసం ఉంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అన్నింటినీ ఆకర్షిస్తుంది ఈ బాడీ. ఫస్ట్ నీ మీద నీకు విశ్వాసం లేకపోతే ఈ ప్రకృతిలో ఏ దగ్గర విశ్వాసం ఏ దగ్గర ఆకర్షించలేదు ఈ బాడీ. దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి. ఈ మనకి ఏది కాదు ఆ పదార్థాన్ని మనం చూసుకోవాలా. అప్పుడు ఈ దేహానికి అంత శక్తి ఉంది ఆకర్షించేది. అదే విధంగా ఈ దైవం అనేది ఇంకో విధంగా గ్రహములు బయలునలి నక్షత్రములు బయలునలి భూమి బయలునలి పంచభూతములు బయలునలి నాను బయలునలి నీవు బయలునలి బాలు బయలునలి వెలకు బయలునలి ಬಾಲು ಬೈಲುನಲೆ ಕಟ್ಟೆಲಿಯು ಬೈಲುನಲೆ ಎಲ್ಲ ಭರತವು ಬಯಲು ಬ್ರಹ್ಮಣವು ತಪ್ಪದವೆಲ್ಲ ಎಲ್ಲದಗೂ ತಗುನಂತರ ಬಯಲು ಭಾವನೆ ಬ್ರಹ್ಮ ಅವದು
గురు ఇరుగురు సౌజ్ఞనలియ తెలియంద శ్రీ జ్ఞానానందార్య. ఆ విధంగా ఉంటుంది. ఈ మనకు కనిపించే వస్తువులన్నింటినీ మనం రాళ్ళు రప్పలు భూతాలన్నీ కలిపి దైవం అని చెప్పి పూజిస్తున్నాం. అటువంటి వాటిని అన్ని పక్కన పెట్టేసినామంటే మిగిలేదే దైవము అనే విషయం మన గురువు గారు చెప్పారు. ఆ విధంగా దైవం అనేది ఈ విధంగా ఉంటుంది. ఆ విధంగా మనం ప్రతిరోజు ఈ దేహాన్ని ఏం చేయాల, ఒక దైవ మార్గంలో పోవాలంటే, గురువు చెప్పిన మార్గంలో పోయినామంటే మనం అనుకున్న లక్ష్యానికి చేరుకోగలుగుతాం. ఆ విధంగా లాస్ట్ చిన్న విషయం చెప్పేసి ఈ ఉపన్యాసం ముగిస్తున్నాను. దైవం అనేది ఏ విధంగా ఉంటుందంటే, హృదయం ముందున్న ఈ శుద్ధి తెలియక శిలలకెల్ల ముక్కుచుండు జీవులారా, శిలల ఎందు ఏముండు జీవులందేగాక విశ్వదా విరామ వినవరవేమ. శిలను ప్రతిమ చేసి చీకటిలో పెట్టి మృక్కుచుండు ఉండులారా, శిలల ఎందు ఏముండు జీవులందేగాక విశ్వదా విరామ వినవరవేమ. భగవంతుడు అనేది మనలోనే ఉన్నాడు. శిలల్లో గుళ్ళో గోపురాలు ఎక్కడ, గుళ్ళు గోపురాలు కట్టినది మనం కట్టినాము. మనం కట్టిన గుళ్ళు ఏముంటాయి, విగ్రహాలే ఉంటాయి. భగవంతుడు కట్టినాడు ఈ క్షేత్రాన్ని. ఈ క్షేత్రంలో ఎవడుంటాడు, భగవంతుడే ఉంటాడు. అటువంటి భగవంతుడు, ఈ క్షేత్రంలో ఉన్న భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలంటే మనకి ఎవరు కావాలా? తల్లిదండ్రులు అవసరం లే, బంధువులు అవసరం లే, ఎవరు కావాలా? గురువు కావాలా. ఈ క్షేత్రంలో ఉన్న మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే మన గురువు ఒకరే మనకు ముఖ్యం, ఎవరు కాదు. అటువంటి గురువు గారిని ప్రతిరోజు సేవ చేయాల. ఈ సేవ చేయాల, వచ్చిపోతాను సాధనా ధ్యానం. ఈ సేవ చేసినామంటే మనం అనుకున్న లక్ష్యానికి చేరుకోగలుగుతాం. ఇంతటితో చిన్న ఉపన్యాసం.